హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి, సీనియర్ సిటిజన్లకి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే హక్కును కోల్పోయారంటూ వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ గురువారం అయితే తనిఖీ చేసిందండి. ఖండించింది ఈ విషయాన్ని అయితే. ఇటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దనైతే తెలిపింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయొచ్చని స్పష్టం చేసిందండి. ఈ విధంగా వాట్సాప్ వీడియోలనైతే ఖండించడం జరిగింది. ఎవరు కూడా వాట్సాప్‌లో ఇలాంటి వీడియోలు అయితే నమ్మవద్దు. పోస్టల్ బ్యాలెట్‌కి ఈసారి కూడా అవకాశం ఇచ్చింది. చక్కగా మీ ఓటు మీకు నచ్చిన నాయకులకైతే వేయొచ్చండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకి, పెన్షనర్లకి వీరందరికీ కూడా ఓటర్ల జాబితాలోని ఓటరు పేరుతో అక్షర దోషాలు ఉన్నాయన్న కారణంగా ఓటును నిరాకరించవద్దని చెప్పైతే పేర్కొందండి. ఓటర్ ఐడి కార్డు ఆధారంగా ఓటు వేయడానికి అనుమతించాలని అయితే తెలియజేసింది. ఇక ఓటర్కు జాబితాలోని ఫోటోకు సంబంధం లేదని భావిస్తే ఈసీ గుర్తించిన ఏదో ఒక ఫోటో ఐడి కార్డును చూపించినట్లయితే ఓటు వేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘం సూచించడం అయితే జరిగిందండి. మొత్తానికి స్పష్టం చేసింది. ఈ విధంగా అయితే సీనియర్ సిటిజన్లకి, ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అయితే అందించిందండి. వారికున్న అన్ని అన్ని దీళ్ళకి పరిష్కారం అయితే చెప్పిందనమాట. వారికి ఉన్నటువంటి సమస్యలకి ఈ విధంగా ఈసీ అయితే స్పష్టం చేసిందండి. వారికి ఉన్న అన్ని సందేహాలకి నివృత్తి అయితే చేయడం జరిగింది. ఏదైనా ఓటర్ కార్డులో ఏదైనా పొరపాటుగా ఏదైనా ఫోటో వేరుగా ఉన్నప్పటికీ కూడా ఓటర్ కార్డుతో మీ ఏ కార్డుతో అయినా సరే సరిచేసి గుర్తించి ఓటు వేయొచ్చు అని చెప్పి ఈసీనే స్పష్టం చేయడం వల్ల వీటికి సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.